ఎక్కడ కూడా మనకు వైరస్ ప్లాంట్ కానీ ఏది లేదు. సో మెయిన్ రీజన్ వచ్చేసి మీరు పెస్ట్ని కంట్రోల్ చేసుకున్నారు, అంటే వైట్ ఫ్లై, త్రిప్స్, మైట్స్ కంట్రోల్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వైరస్ రాకుండా ముందు జాగ్రత్త కొట్టారు. అంటే మీరు మీ ఉద్దేశం ఏంటి, ఫర్టిలైజర్ లేకుండా పండించండి వాటర్ మిలాన్? వెరీ గుడ్. సైజు కూడా బాగా వచ్చింది సార్. సైజ్ వచ్చింది, బాగా వచ్చింది. మన వాయువంతర కంటే ఫ్లవర్ ఇంకా వస్తున్నాయి సార్. సెట్టింగ్ అయింది. ఇప్పుడు ఒక చెట్టుకి 10-12 కాయలు దాకా ఉన్నాయి సార్. అవునా? తీసుకోవాలి సార్ మళ్ళీ. ఫుడ్ బాగా ఇస్తే మీకు 1, 2, 3 కటింగ్లు వస్తుంది. 3వ కటింగ్ కొంచెం సైజు రాకపోయినా కూడా, కానీ మ్యాక్స్ సైజు ఇంకా పూత బాగా సెట్టింగ్ అయిన ఇంకా ఫ్లవర్ ఫ్రూట్ సెట్ అవుతూనే ఉంది. వెరీ గుడ్. సో పశువుల ఎరువు ఇచ్చారు, బెడ్లో 10 టన్నులు ఇచ్చారా ఎకరాకి? ఎకరానికి 15 టన్నుల దాకా వస్తుంది. 15 టన్నులు ఇచ్చారు ఎకరాకి. ఇంకేంటి ప్లాన్? అంత ఎందుకు ఇచ్చారు దీనికి? మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉందా వేరే క్రాప్ దీంట్లో? నెక్స్ట్ పప్పాయి సార్. ఇది తీసేసి పప్పాయి పెడతారా? అందుకే ఎక్కువ ఇచ్చారు. గుడ్. కానీ ఈ వాటర్ మిలాన్కి అయితే మీరు ఇంక వేరే ఫర్టిలైజర్ వాడలేదు? ఏది వాడలేదు సార్. అంతా జస్ట్ వాటర్ మిలన్, ఈ ఫాస్ట్ రూటెక్స్, హై రిచ్, మ్యాక్స్ సైజు, ఇది ఈ డ్రిప్ లో ఆర్ డ్రించింగ్, ఇది ఫర్టిలైజర్ కింద లెక్కేసుకున్నారు. స్ప్రే వచ్చేసి ఇమ్యూనో ఎన్యూరో సైటో వాయు యంత్ర ఆర్ క్యూరియల్ కూడా ఇచ్చారు. మీకు ఎక్కడ బ్లాక్ స్పాట్ కానీ, వైట్ ఫ్లై కానీ, త్రిప్స్ కానీ ఏం లేదు. ఆ చివరి వరకు అలాగే ఉంది, నడవలేకపోతున్నాను, అంతా మొత్తం కమ్ముకుపోయింది. ఇది 4 acres. 4 acres. బాగుందండి, ఇది చాలా బాగుంది, గ్రీనిష్. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, ఎంత రావచ్చు అంటున్నారు ఎకరాకి? 25 నుంచి 28 దాకా రావచ్చు. 25 టన్స్ రావచ్చు. అసలు ఫర్టిలైజర్ వాడకుండా. ఖర్చు కూడా పెద్దగా అయ్యిండదు. ఇప్పుడు మీకు 5 స్ప్రేలు వాయు యంత్ర, దాని మధ్యలో 5 స్ప్రేలు ఇమ్యూనో ఎన్యూరో సైటో, ఇమ్యూనో ఎన్యూరో క్యూరియల్, కాబట్టి ఆల్మోస్ట్ నాకు పెద్దగా స్ప్రేలు మీకు ఎక్కువ కూడా పడి ఉండదు.